మానవత్వంపై ఎప్పటికీ విశ్వాసం కోల్పోరాదు. మానవత్వం అనేది ఒక మహాసముద్రం. ఒక మహాసముద్రంలో కొన్ని చుక్కలు మలినమైనంత మాత్రాన మొత్తం మహాసముద్రం మలినం అయినట్లు కాదు. ఎందుకు అని ప్రశ్నించకు, ఎప్పుడు అని ఎదురు చూడకు. అడుగు వేసే ధైర్యం లేకుంటే గెలుపు మీద మక్కువ పెంచుకోకు. అందుకునే వేగంలో ఉంది నీ గెలుపు. పొరపాటు చేసిన వారికి మరో అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటారు. కానీ మోసం చేసిన వాళ్లకు మరో అవకాశం ఇవ్వద్దు, కోలుకోలేని దెబ్బతీస్తారు. స్వేచ్ఛగా బ్రతుకు, కానీ ఆ స్వేచ్ఛను నీకిచ్చిన తల్లిదండ్రులను ఏడ్చేలాగా చేయకు. ప్రశ్నించడం నీ హక్కని ఆ ప్రశ్నలను నీ తల్లిదండ్రులను ఎదిరించేలా సంధించకు. నిన్న గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు, నేడు పోరాడలేనివాడు రేపు గెలవలేడు. గెలుపు కావాలనుకుంటే భయం వదిలివేయాలి, భయం పోవాలంటే పోరాడి తీరాలి. భయపడుతూ చేసే పోరాటం ఓటమి పాలవుతుంది. భయం వదిలి పోరాడితే విజయమే నీ సొంతం అవుతుంది. వృధాగా ఎన్నేళ్లు గడిచిపోయాయి అనేది పట్టించుకోవద్దు. బలంగా కొన్ని నెలలు కష్టపడు, మిగిలిన జీవితం అంతా నీకు నచ్చినట్టు మారుతుంది. నాయకుడికి ధైర్యం ఉండాలి, వెనక నడిచే వారికి నమ్మకం ఉండాలి. స్వార్థంతో స్నేహం వద్దు, షరతులతో కూడిన ప్రేమ వద్దు, దురభిప్రాయంతో మాటలు వద్దు, తిరిగి ఆశించే సహాయము వద్దు. ఎవరైనా నీ స్థాయిని అర్థం చేసుకోకపోయినా నీవు బాధపడకు. నీ స్థాయిని అర్థం చేసుకోగలిగిన స్థాయి ఉన్నవారు మాత్రమే నీ స్థాయిని అర్థం చేసుకోగలరు. నీకో లక్ష్యం ఉండటమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. నిద్రలో వచ్చే కళ నిజమైన కళ కాదు. నిజమైన కళ దాన్ని సాకారం చేసే వరకు మిమ్మల్ని నిద్రపోనివ్వదు మిత్రమా. ఒంటరిగా ఉండటానికి ఎప్పుడూ ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఈరోజు మీతో ఉన్నది రేపు మీతో ఉండకపోవచ్చు. ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది, కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికే ప్రయత్నించు. మనం పడేసింది తింటుంది కాబట్టే కుక్కను చులకనగా చూస్తాము. అదే సింహం అయితే భయం ఎందుకో తెలుసా? కష్టపడి సొంతంగా వేటాడి తింటుంది కాబట్టి. అందుకే తినేది రొట్టె ముక్క అయినా కష్టపడి సంపాదించుకో. పరమాన్నం కోసం ఒకడి ముందు ఎప్పుడూ చేయి చాచకు. మీకు మాట్లాడడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా చెప్పేయండి, కానీ వాళ్ళని అవాయిడ్ చేస్తూ వాళ్ళ ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్తో ఆడుకోకండి. సుఖంలో ఉన్నప్పుడు నేనెందుకు సుఖపడుతున్నాను అని ప్రశ్నించుకొని వాడు దుఃఖం కలిగినప్పుడు నాకెందుకు ఈ కష్టం వచ్చిందని అడగటానికి లేదు. ఇంటి బయట తింటే అమ్మ చేతి వంట విలువ తెలుస్తుంది. ఇంటికి దూరంగా వెళ్తే నాన్నతోడు విలువ తెలుస్తుంది. అన్నీ దాటుకొని ముందుకు సాగితే నీకు ఈ జీవితం విలువ తెలుస్తుంది. దూరం నుంచి చూస్తే అద్భుతంగా ఉండేవన్నీ దగ్గర నుండి చూస్తే అలా ఉండకపోవచ్చు. మన జీవితం కూడా అలాంటిదే. అవతలి వారికి అందంగా అద్భుతంగా కనిపించవచ్చు, కానీ అసలు ఏం జరుగుతుందో ఎదుర్కొనేవాడికే తెలుస్తుంది. మనసుంటే రా అనేది ప్రేమ, డబ్బుంటే రా అనేవారు బంధువులు. ఏమీ లేకున్నా పర్లేదు, నేను ఉన్నాను రా అనేదే స్నేహం. నీవు బాగుపడతావని జీవితం ఎన్నటికీ ఎదురు చూడదు. లేచి నీ భారాన్ని మోస్తూ ముందుకు సాగిపో. ఓదార్పు మాట ధైర్యాన్ని ఇస్తుంది, కఠినమైన మాట జీవితాన్ని మారుస్తుంది, చేదైన మాట ద్వేషించేలా చేస్తుంది. దేశానికి కానీ సమాజానికి కానీ సంఖ్యాబలం ఒక్కటే చాలదు. వారు ఎప్పుడు అప్రమత్తులై విద్యావంతులై ఆత్మగౌరవంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుంటుంది. కొందరు నిన్ను మట్టిలోకి తొక్కడానికి చాలా ప్రయత్నం చేస్తారు, తొక్కేస్తారు కూడా. కానీ వాళ్లకు తెలియదు నీవు మొలకెత్తే విత్తనమని. ఏదైనా చేసేటప్పుడు తెగింపు ఉండాలి. భయపడుతూ కూర్చుంటే జరిగేదేమీ ఉండదు. అలా తెగించి ధైర్యంతో సన్మార్గంలో ముందుకు పోతే ఎవరికైనా విజయం దక్కుతుంది. బలహీనతను గుర్తు చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. బలాన్ని పెంపొందించండి. ఎంతసేపు బలహీనత గురించి ఆలోచించడం వల్ల బలం రాదు. బలహీనతకు పరిష్కారం బలం గురించి ఆలోచించడమే. తల్లిదండ్రుల నీడలో పెరిగినంత కాలం తెలియదు బాధ్యతలంటే ఏమిటో అని. చదువుకున్నంత కాలం తెలియదు సమాజం అంటే ఏమిటో అని. కష్టాల లోతు తెలిసేదాకా తెలియదు జీవితం అంటే ఏమిటో అని. రెండు వైపుల నుండి తప్పు ఉంటేనే ఒక వివాదం ఆగకుండా అలా కంటిన్యూ అవుతుంది. ఈ రోజుల్లో మనసున్న మనుషులను పక్కన పెట్టేసి మనసు లేని మనీతో కాలం గడిపేస్తున్నారు కొందరు. మన జీవితంలో చాలా కఠినమైనది. కొన్నిసార్లు విరిగిన రెక్కలతో కూడా ఎగరవలసి ఉంటుంది. నిలబడగలిగిన వాడే తనను నమ్ముకున్న వారిని నిలబెట్టగలరు.
ప్రతి మనిషికి మరో మనిషి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కేవలం అవసరం కోసమే మనిషి అనుకుంటే అంతకు మించిన దౌర్భాగ్యం మరొకటి ఉండదు. జననానికి మరణానికి ఒక టైం ఉన్నట్లే మన జీవితంలో జరిగే ప్రతి పనికి ఒక టైం రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు. మనిషి దేనిని చూసి గర్వపడకూడదు. సంపాదన ఒక్క క్షణంలో పోతుంది. అందం ఒక్క వ్యాధితో పోతుంది. గౌరవం ఒక తప్పుతో పోతుంది. ఆశయం కోసం ఇవాళ ఒక అబద్ధం చెబితే దానిని కాపాడుకోవడానికి రోజుకు అబద్ధం చెప్పాల్సి రావచ్చు. డబ్బు ఉన్నా లేకపోయినా ప్రేమగా చూసుకునే భర్త ఉంటే చెట్టు కింద అయినా సంతోషంగా బ్రతకవచ్చు. మనిషి జీవితంలో ఆశ అనే చిన్న దీపం ఉంటే చాలు, ఎలాంటి పరిస్థితులు అయినా ఎదుర్కోవచ్చు. ఆవేశంతో పరిగెత్తడం కన్నా ఆలోచనతో నడవడం ఎంతో మిన్న. ఊహలు బాగుంటాయి, అవి నిజాలు కాదు. అందుకే దేనికోసం కూడా ఆరాటపడవద్దు. మన తలరాతలో ఏముంటే అదే జరుగుతుంది. విజయం సాధించాలి అంటే మొదట చేసే పనిని ప్రేమించాలి. సహనం లేని వ్యక్తి ఎప్పటికీ విజయం పొందలేడు. ఒకరి కాలి కింద నీచంగా బానిసగా బ్రతకడం కన్నా లేచి నిలబడి ప్రాణం వదలడం మేలు. నిన్ను ఆపగలిగేది నీ సోమరితనమే. నిన్ను ఎత్తులో నిలపగలిగేది నీ పోరాట గుణమే. అనుకోగలిగిన స్త్రీ భార్యగా దొరికిన పురుషుడు అదృష్టవంతుడు. జీవితంలో అతనికి అన్ని ఆనందాలు దొరుకుతాయి. అనుకోగలిగిన భార్య తన తెలివితేటలతో భర్త విజయానికి దోహదపడుతుంది. కుటుంబంలోనూ సమాజంలోనూ ప్రత్యేక గౌరవం పొందుతుంది. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే వరకు చెవులు మూసుకో, ఎదిగిన తర్వాత నోరు మూసుకో. సంతృప్తి మనిషికి సహజమైన సంపద. జీవితంలో ఏదైనా సరే ఇవ్వటం మాత్రమే నీ చేతిలో ఉంటుంది. తిరిగి పొందటం అనేది నీ చేతిలో ఉండదు. గుండె నిబ్బరంతో, ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడమే జీవితం. వేదం చదివితే ధర్మం తెలుస్తుంది. వైద్యం చదివితే రోగం తెలుస్తుంది. గణితం చదివితే లెక్క తెలుస్తుంది. లోకం చదివితే బ్రతకడం తెలుస్తుంది. ఇన్ని చదివినా కొన్ని బాధలు అనుభవించాలి. అప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది. గొప్పలు చెప్పుకోవడం ఆపండి. మీరు ఏమిటో ముందు మీరు తెలుసుకోండి. మీ వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి తెలియచేయండి. అప్పుడే మీ బ్రతుకు ఏంటో మీకే బాగా తెలుస్తుంది. గుణం గుడ్డిది, ఆలోచనలు అవిటివి అయితే ఎన్ని పూజలు చేసినా దేవుడు మెచ్చడు. అలాగే మనిషిలో బుద్ధి మారినంత వరకు బుద్ధుడు మరలా వచ్చినా పెద్ద మార్పు ఏమీ ఉండదు. అందమైన జీవితం ఒక అద్భుత కల్పన మాత్రమే. ఎందుకంటే ఊహకందని అద్భుతమే జీవితం. జీవితం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం కాదు, నిన్ను నువ్వు కొత్తగా సృష్టించుకోవడం. దారం లేనిదే గాలిపటం ఎగరదు. నమ్మకం లేనిదే బంధం నిలవదు. లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు. నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం, కృషి తోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. అన్నింటినీ తట్టుకోవడానికి సిద్ధంగా ఉండటమే కాదు, కొన్నింటిని తప్పించుకునే నేర్పరితనం ఉన్నప్పుడే జీవితం హ్యాపీగా సాగుతుంది. ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి. నీటిలో ఈదేవాడి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం అయితే మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్ళలో బ్రతకగలం, లేదంటే పోతాం. కానీ సమాజంలో బ్రతకాలంటే ఇంకా చాలా చాలా విద్యలు తెలిసి ఉండాలి. గుర్తుంచుకోండి, సమస్య చెంతనే పరిష్కారం ఉంటుంది. ప్రయత్నించినవాడు బయటపడతాడు. దాన్నే తలుచుకొని బాధపడేవాడు అక్కడే ఉండిపోతాడు. నిజంతోనూ నిప్పుతోనూ పెట్టుకోకండి. నిప్పుకు కోపం వస్తే దహించి వేస్తుంది. నిజానికి కోపం వస్తే మీ జీవితాన్నే చిందరవందరగా చేస్తుంది. దొరికిన వాటితో సంతృప్తి పడేవారు ఎప్పటికీ చెడిపోరు. అసంతృప్తి పడేవారు ఎప్పటికీ బాగుపడరు. అవసరానికి అప్పు కోసం చాచిన చెయ్యి తిరిగి తీర్చేటప్పుడు ఇష్టంగా ముందుకు రాదు. ఎందుకో మనిషి ఎంతటి మేధావి అయినా రేపు ఏంటో తెలియని అజ్ఞానే. పడవ ఎంత బరువుగా ఉన్నా నీటి మీద తేలాల్సిందే. మనసు ఎంత భారంగా ఉన్నా ముందుకు సాగాల్సిందే. ధనవంతుడు డబ్బు ఉంది అనే అహాన్ని ప్రదర్శిస్తే, పేదవాడు డబ్బు కంటే విలువైన ఆత్మాభిమానాన్ని ప్రదర్శిస్తాడు. సింహం వెనుక ఎన్ని కుక్కలు మొరిగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే నీ వెనుక ఎంతమంది ఎలా మాట్లాడినా నీకు ఉండే విలువ తగ్గిపోదు. సంతోషంగా ఉండు, నీతిగా ఉండు, ధర్మంగా ఉండు. నువ్వు అంటే నిజమని చెప్పాలి. మంచితనం అంటే నీ అనుకునే వాళ్ళకే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మర్యాద ఇవ్వటం. ఒకరి వలన నీకు మంచి జరిగితే 1000 సార్లు ధన్యవాదములు చెప్పు. అదే చెడు జరిగితే ఒక్కసారి కూడా శపించకు, క్షమించు. మన సంతోషం మన తెలివితేటలపై ఆధారపడి ఉంటుంది. స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా మార్చేది మన మనస్సే. అనుకున్నది సాధించాలి అంటే అనుక్షణం శ్రమించాలి.
ఆత్మవిశ్వాసం దెబ్బతింటే సామర్థ్యం పని చెయ్యదు. అందుకే ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. మంచితనాన్ని కేవలం మాటల వరకే పరిమితం చేయకు, దానిని మనస్సు వరకు వ్యాపింపచేయడం మానకు. ఒక మంచి స్నేహితుడిని ఎన్ని కష్టాలు వచ్చినా నిలుపుకో. ఒక చెడ్డ గుణం కలవాడిని ఎంతటి వాడైనా వదులుకో. నిన్నుగా నమ్మేవారికి ప్రాణమిచ్చేయి, నిన్ను వదిలిపోయేవారికి దారి ఇచ్చేయి. ఉన్నవాడికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే, కానీ లేనివాడికి కష్టం వస్తే అయినవాడు కూడా పలుకరించడు. ఆశావాది గులాబీని చూస్తే నిరాశావాది ముళ్ళను చూస్తాడు. మనల్ని అర్థం చేసుకునే వారికి అందంతో అవసరం లేదు, మనల్ని బాధ పెట్టేవారికి మన మనసుతో అవసరం లేదు. ఒక పూట ఉపవాసమైనా ఉండు, కానీ పూట గడవడానికి అప్పు మాత్రం చేయకు. ఎందుకంటే ఆకలి వేసినంత తేలికగా చేసిన అప్పు తీరదు. గతం ఒక చేదు అనుభవం అయితే దానిని మళ్ళీ రుచి చూసే ప్రయత్నం చేయకండి. మీరు గెలుపు బాటలో ప్రయాణించేటప్పుడు ఎందరో గమ్యం తెలియక నేలకు ఒరిగిన వాళ్ళు ఉన్నారు. వారిని చూసి మీరు మధ్యలోనే ఆగిపోకూడదు. ఎందుకంటే గెలుపు బాట ఎప్పుడూ ఓటములతోనే నిండి ఉంటుంది.